సార్ ముఖ్యంగా మీరు ప్రాంతం అన్నారు. 2019 ఎన్నికలకి ముందు మీ ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక మేజర్ అంశం అయితే గనక అది చాలా ఎన్నికల మీద మీకు కూడా కొంచెం ఓటమికి, అక్కడ మీ పార్టీ ఓటమికి చాలా ఇంపాక్ట్ చూపించినటువంటి అంశం ఉద్దానం కిడ్నీ సమస్య. మరి ఈ రోజున మొన్న ఏదైతే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రారంభోత్సవం అంటూ అక్కడ మీ దగ్గరకు వచ్చారు, మీ జిల్లాకే పలాసకు వచ్చినప్పుడు కూడా చెప్పారు, గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్దానం కిడ్నీ సమస్య బాధితుల్ని నిర్లక్ష్యం చేశారు, అసలు ఆ సమస్య పట్ల మీకు ఎక్కడా కూడా చిత్తశుద్ధి చూపించలేదు, మీ ప్రభుత్వం చేసింది ఆ ఉద్దాన ప్రాంత ప్రజలకి నయవంచన అని చెప్తా ఉన్నారు. మరి ఈ రోజున ఆయన వచ్చాకే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి. అసలు ఉద్దానం కిడ్నీ బాధితులకు కూడా ఆయనే ఒక మంచి ఏర్పాట్లన్నీ చేస్తున్నామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పుట్టక ముందే ఉద్దానంలో కిడ్నీ సమస్య పుట్టింది. నిన్న ఏమి ఇచ్చాడు, అడ్వర్టైజ్మెంట్ ఏమి ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు, మేము ఉద్దానం కిడ్నీ సమస్యలకు పరిష్కార మార్గం కనుగొనేసాం. నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డిని, ఆ పరిష్కారం ఏంటి కనుగొన్నావో చెప్పు. ఏ సమస్య వలన కిడ్నీ సమస్యలు వస్తున్నాయో చెప్పండి. కిడ్నీ సమస్యలు అనేది ఇట్స్ మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. నీళ్ళ వలన వస్తుందా, గాలి వలన వస్తుందా, తేమ వలన వస్తుందా, లేకపోతే వాడే అగ్రికల్చరల్లో పెస్టిసైడ్స్ వలన వస్తుందా, లేకపోతే ఇంకా ఇతర దీని వలన వస్తుందా, తీసుకునే ఆహార పదార్థాల వస్తుందా అనేటటువంటిది ఈ రోజుకి కూడా ఎస్టాబ్లిష్ కానటువంటి సమస్య అది. మరి ఆ రోజు అందుకనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ మేము డయాలసిస్ కేంద్రాలని మేమే నెలకొల్పాం. శ్రీకాకుళం జిల్లాలో 60 డయాలసిస్ కేంద్రాలు నెలకొల్పాం. సోంపేటలో పెట్టాం, కవిట్లో పెట్టాం, పలాసలో పెట్టాం, ఇచ్చాపురంలో పెట్టాం, కంచిలో పెట్టాం, టెక్కలో పెట్టాం, పాలకొండలో పెట్టాం, శ్రీకాకుళంలో పెట్టాం. 65 డయాలసిస్ కేంద్రాలను పెడితే నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డయాలసిస్ కేంద్రం అయినా పెట్టారా? ఇది నా సూటి ప్రశ్న. అక్కడున్న అప్పలరాజు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ. 2, ఆ రోజు మేము 100 కోట్ల రూపాయలతో రీసెర్చ్ సెంటర్ కమ్ హాస్పిటల్ నిర్మాణం కోసం మేము కేటాయించాం. స్థలాన్ని మేమే కేటాయించాం, నిధులు మేమే కేటాయించాం, మేము పనులు ప్రారంభించాం. అప్పటికి మేము పునాదులు పూర్తి అయిపోయినాయి, లెంటల్ లెవెల్ వరకు వచ్చి ఈ లోపల ప్రభుత్వం మారిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అయిందండి? 4 సంవత్సరాలు 7 నెలలు పట్టిందా నీకు గోడలు కట్టడానికి? ఈ రోజుకైనా అక్కడ నెఫ్రాలజిస్ట్ ఉన్నాడా? నువ్వు పరిష్కార మార్గం కనుగొన్నా ఉన్నారు కదా. నెఫ్రాలజిస్ట్ లేనటువంటి కిడ్నీ హాస్పిటల్ ఏ రకంగా ఉంటుందండి? సంబంధిత డాక్టర్లు లేరు. ఎక్కడో ఉన్న ఈ డయాలసిస్ కేంద్రాన్ని మేము నెలకొల్పి నువ్వు తీసుకెళ్ళి అందులో పెట్టావు హాస్పిటల్లో. ఆ రోజు మేము కొన్న పరికరాలు అక్కడ పెట్టావు. అక్కడ పెట్టి ఈరోజు నేనేదో కొత్తగా చేశానని చెప్పి మాట్లాడుతున్నావు ఏంటి? ఈరోజు నువ్వు చేసిందంతా ఏంటి? మేము ప్రారంభించినటువంటి ప్రాజెక్టుని 6 నెలల్లో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుని 4 సంవత్సరాలు 7 నెలలు పట్టింది నీకు పూర్తి చేయడానికి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ రోజు కార్యక్రమం. మరి ఇది మేమే చేసామనంటే ఎప్పుడు ఇచ్చాము? ఇది 27/2017న మేము జీవో ఆర్టీ నెంబర్ 417లో సెట్టింగ్ అప్ ఆఫ్ డెడికేటెడ్ కిడ్నీ డిసీజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎట్ శ్రీకాకుళం విత్ ద సపోర్ట్ అండ్ పార్ట్నర్షిప్ ఫ్రమ్ ఐసీఎంఆర్ ఆర్డర్స్ ఇష్యూడ్. ఇది ఎప్పుడు? 2017లో ఇచ్చాం. నేను అదే చెప్తున్నా, మేము ఇచ్చాము, ఇది నెలకొల్పడానికి నిధులు కేటాయించాము, పనులు ప్రారంభించి లెంటల్ పునాదులు అన్నీ అయిపోయినాయి, లెంటల్ లెవెల్ వరకు పూర్తి అయింది. ఈలోపటి ఎన్నికలు వచ్చాయి, ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది. 6 నెలల్లో పూర్తి చేసి ప్రారంభించవలసినటువంటి ఆసుపత్రిని 4 సంవత్సరాలు 7 నెలల తర్వాత ప్రారంభించి నేను గొప్పగా చేశానని మాట్లాడుతున్నాడు. అంటే ఈ 4 సంవత్సరాలు ఎవడి కిడ్నీ డిసీజులు రాలేదా? ఎంతమంది చచ్చిపోయారు? నీ అలసత్వం వలన, నీ నిర్లక్ష్యం వలన, నీ అవినీతి వలన ఎంతమంది చనిపోయారు? ఆ కుటుంబాలు నువ్వేమైనా ఆదుకున్నావా? ఆ రోజు కిడ్నీ డిసీజులు వస్తే 3,000 రూపాయలు వాళ్ళకి పెన్షన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. 1,25,000 కుటుంబాలకి మొత్తం వాళ్ళందరికీ కూడాను కిడ్నీ టెస్టులు, హెల్త్ టెస్టులు అన్నీ చేయించింది తెలుగుదేశం ప్రభుత్వం. 1,25,000 కుటుంబాలు. జగన్మోహన్ రెడ్డి ఏం చేసావండి నువ్వు? ఏ ఒక్కరికైనా ఒక మందు ఇచ్చావా? లేదు ఏ ఒక్కరికైనా ఒక టెస్ట్ నిర్వహించావా?
ఏ ప్రాంతానికైనా ఆ రోజు మేము ₹2కి 20,000 రూపాయల లీటర్లు నీళ్లు, మంచినీళ్ళు ఆర్ఓ ప్లాంట్ల ద్వారా మేము ఆ రోజు ప్రతి గ్రామంలో కూడా ఒక యూనిట్ని పెట్టి మేము సప్లై చేసాం. ఈరోజు ప్రొటెక్టెడ్ వాటర్ ఎక్కడ ఉంది? నువ్వు వచ్చిన తర్వాత ఏం చేసావు? వాటన్నిటిని నిర్వీర్యం చేసావు. అంటే 4 సంవత్సరాల పాటు నీ దురహంకారానికి, నీ అహంకారానికి ప్రజలు బలి కావాలి. బలి కాలేదా? ఈ 4 సంవత్సరాలు 7 నెలల కాలంలో చనిపోయిన కుటుంబాలకి, చనిపోయిన వ్యక్తులకి నువ్వేమైనా ఆదుకున్నావా? దానికి వాళ్ళు ఏంటి సమాధానం చెప్తారు? పరిష్కారం కనుగొన్నావు. ఏంటి ఆ పరిష్కారం? మేము ఆఫ్షోర్ ద్వారా ఉద్దానం ప్రాంతానికి నీరు ఇవ్వాలి. ఆఫ్షోర్ రిజర్వాయర్కి ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 25,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాం. ఉద్దానం ప్రాంతానికి త్రాగునీటి ఇస్తాం. అది ఆ ఆఫ్షోర్ రిజర్వాయర్ తాలూకు నిర్మాణం. దాన్ని నువ్వేం చేసావు? అక్కడి నుంచి కాదు, వంశధార నుంచి ఇంకో 100 కోట్ల రూపాయలు అదనంగా పెంచుకొని మెగా కృష్ణారెడ్డి గారికి నువ్వు టెండర్ ఇచ్చి కమిషన్లు నువ్వు తీసుకొని ఈరోజు వంశధారలో కూడా ఎక్కడి నుంచి ఇచ్చారంటే డెడ్ స్టోరేజ్ ఎలా ఉంటుందండి? నేను అడుగుతా ఉన్నాను, ఏ ఇంజనీర్కి అయినా సరే, ఈరోజు శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ ఉందా? లేదు నాగర్సార్లో డెడ్ స్టోరేజ్ ఉందా? ఏ ప్రాజెక్ట్లోనైనా కొన్నాళ్ళకి డెడ్ స్టోరేజ్ వాటర్ ఉంటుందా? అసలు ఉంటుందా? ప్రాక్టికల్లీ ఉండదు కదా. అయితే రేపు డెడ్ స్టోరేజ్లో నీళ్ళు లేకపోతే ఉద్దానానికి నీళ్ళు ఇవ్వరా? ఈ 100 కోట్లు దేనికోసం పెంచావు? ఆల్రెడీ మేము ఆఫ్షోర్ రిజర్వాయర్ని నిర్వాసితులకి అందరికీ డబ్బులు పే చేసాం. నిర్వాసితులు కూడా వేరే గ్రామాలు నిర్మించాం. వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. భూములన్నిటికీ డబ్బులు ఇచ్చాం. 34% ప్రాజెక్టు పనులు పూర్తి చేసాం. ఆ 100 కోట్ల రూపాయలు ఈ ఆఫ్షోర్ రిజర్వాయర్ కోసం ఖర్చు పెడితే ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తయ్యేదే. ఎక్కడి నుంచే ఉద్దానం ప్రాంతానికి నీళ్ళు ఇవ్వగలం? ఇది పూర్తి అయిపోతే 25,000 ఎకరాలకి సాగు భూములకు నీళ్ళు ఇస్తాం. అది చేయకుండా కేవలం కమిషన్ల కోసం మెగా కన్స్ట్రక్షన్ కంపెనీకి క్విడ్ ప్రోకో ద్వారా ఇది చేయడం కోసం నువ్వు అంచనాలు పెంచి ఆ రోజు మేము 600 కోట్ల రూపాయలతో శాంక్షన్ ఇచ్చాం, టెండర్లు పూర్తి చేసాం, పనులు ప్రారంభించాం. నువ్వేం చేసావు? దానిని రద్దు చేసావు. నీ గవర్నమెంట్ రాగానే రద్దు చేసి ఇంకో 100 కోట్ల అంచనాలు పెంచుకొని నువ్వేమో నిధులు కైంకర్యం చేసావు. ఇదా నీ అభివృద్ధి? ఎవరికి కన్సర్న్ ఉంది? ₹2కి 20 లీటర్ల క్యాన్ ఇచ్చి ప్రొటెక్టెడ్ వాటర్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కిడ్నీ వ్యాధిగ్రస్తులైన వారిపైన కన్సర్న్ ఉందా? నీకుందా? 65 డయాలసిస్ సెంటర్లు శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసి ఒక్క డయాలసిస్ కేంద్రం కూడా నువ్వు ఏర్పాటు చేయనటువంటి నీకు కన్సర్న్ ఉందా? మాకుందా? దీనికోసం 2017లోనే ఒక హాస్పిటల్ నిర్మాణం కోసం నిధులు ఇచ్చి మేము పనులు జరుగుతూ ఉంటే ప్రభుత్వం మారిన తర్వాత 6 నెలల్లో పూర్తి చేయాల్సిన ఆసుపత్రిని 4 సంవత్సరాలు 7 నెలల వరకు పూర్తి చేయకుండా ఈరోజు కూడా ఒక నెఫ్రాలజిస్ట్ డాక్టర్ని కూడా అక్కడ నియమించకుండా మేము ఆ రోజు ఇచ్చినటువంటి డయాలసిస్ కేంద్రాలు తీసుకెళ్ళి ఆ హాస్పిటల్లో పెట్టి నేను హాస్పిటల్ రెబ్బర్ కత్తిరిచ్చా పరిష్కారం కనుగొన్నా అని చెప్పి మాట్లాడుతుంటే అందుకే జగన్మోహన్ రెడ్డి పిచ్చివాడు అని చెప్పా. గత ప్రభుత్వాల్లో ఎప్పుడు ఏం జరిగాయో తెలుసుకోవాలన్న ఆలోచన, ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి.